రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 165వ జయంతి సందర్భంగా ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్సీఎం యూత్ అదేవిధంగా మన గ్రామ యూత్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ దేశంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళంటే మనందరికీ కూడా గౌరవం, భక్తి కూడా. ఇవాళ దళితులకు, బలహీన వర్గాలకు ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష దైవం ఎవరు ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. మరి ఈ దేవుళ్ళ కార్యక్రమాలు ఎన్నో ఈ దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది ఉండదు. కానీ దళిత, బహుజన, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం చేస్తా ఉంటే కొంతమంది ఆపే ప్రయత్నం చేస్తారు. అంబేద్కర్ ని ఎవరు ఆపలేరని చెప్పి మీ అందరికీ అంబేద్కర్ ఆశయాలు దళిత, బలహీన వర్గాలు చదువుకుని చదువు ద్వారా విజ్ఞానం తీసుకొచ్చి అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉన్నతమైన డిగ్రీలు ఈ దేశంలో పొంది ఈ దేశ ప్రజానికానికి ఒక ప్రత్యేకమైనటువంటి, ప్రపంచంలోనూ ఎక్కడా లేనటువంటి లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 19 రోజుల పాటు కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఏ వ్యవస్థలో లేనటువంటి విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని ఈ జాతికి అంకితం చేసిన వ్యక్తిని ఇంకా దళితుడిగా చూడటం అనేది మాకు చాలా అవమానకరమైన విషయం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజునో, వర్ధంతి రోజునో ఎవరికో గుర్తు రావాల్సిన అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఆయన్ని బ్రిటన్ పార్లమెంట్ లోనే ఆయన విగ్రహాన్ని పెట్టి వాళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఆయన్ని కొనియాడుతూ ఉంటే ఈ రోజు కూడా దళితుల పట్ల దేశంలో వివిధ రాష్ట్రాల్లో దళితుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉపేక్షించాం. మేము కూడా చదువుతున్నాము. మేము కూడా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు చేస్తున్నాం. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ భారత రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఎంతో మంది మేధావులు ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్లుగా ఉన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి చర్యల్ని రాబోయే రోజుల్లో చూస్తా ఊరుకునేది లేదు. జిహుజుర్ అనే ప్రసక్తే లేదు. కాల్మక్త పంచన్ అనే ప్రసక్తే లేదు. చదువుకున్నాను, చదువు ద్వారా విజ్ఞానం ఉంది. ఈ రోజున ఈ గ్రామానికి 2 సార్లు నేను సర్పంచ్ అయ్యానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఫలితమని చెప్పని అట్టడిగా ఉన్నటువంటి ప్రజానికానికి ఓటు హక్కు లేదని చెప్పి ఆ రోజున ఓటు హక్కు లేకుండా చేసే పరిస్థితి వచ్చినప్పుడు మా ప్రజలకి, మా దళితులకి అందరికీ కూడా ఓటు హక్కు కావాలి. పనిచేసే వ్యవస్థకు కూడా ఆ రోజున 11 గంటలు, 12 గంటలు పనిచేస్తుంటే కూలీలకు 12 గంటలు కాదు 8 గంటల కూలీలు, మరి 10 గంటలు తగ్గించాలి. పనికి తగిన సమాన వేతనం, మరి మగవాళ్లతో పాటు ఆడవాళ్ళకు కూడా సమాన వేతనం చెల్లించాలి. కూలీలకి, వాళ్ళ రైతు కూలీలకి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలి. వాళ్ళకు ప్రమాద బీమా కావాలి. వీటన్నిటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ లో ఎంతో కొట్టుమిట్టాడి పనిచేయడం జరిగింది. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జన్ రావు గారు కానివ్వండి, ఇద్దరు దళితుల కోసం ఎంతో కృషి చేశారు. ఆ రోజున పార్లమెంట్ లో ఒకనొక సందర్భంలో బాబు జగజ్జన్ రావు గారు పార్లమెంట్ లో, అదేవిధంగా బయట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ లో ఈయనకు అవమానం జరిగితే ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని లోపల నాకంటూ ఒక వ్యక్తి ఉండి పార్లమెంట్ లో విధానాన్ని అమలు చేయాలని చెప్పని బాబు జగజ్జన్ రావు గారిని లోపల పెట్టి ఈయన ఆలోచనతో ఆ విధానాల సంస్కరణలను అమలు చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆ రోజున భారతదేశంలో మరి పేద ప్రజానికానికి కరువులు, కాటకాలు, యుద్ధాలు వచ్చినప్పుడు మరి ధాన్యం నిల్వ చేయాల్సిన పరిస్థితి వస్తే మరి పండించిన పంటంతా అయిపోతుంది, ధాన్యం నిల్వ చేయాలని ఒక ఆలోచనని బాబు జగజ్జన్ రావు గారికి చెప్పి ఆ రోజున హరిత పితామహుడు మరి ఆయనకి అప్పచెప్పి ఆ రోజున ఈ కేంద్రం మన గోడౌన్లు, నిర్మాణంలో నిర్మించినటువంటి గోడౌన్లు, ఇలాంటి దేశవ్యాప్తంగా గోడౌన్లని కట్టించి ధాన్యాన్ని నిల్వ చేసి యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ నా దళిత ప్రజానికానికి, దళితులు, బీసీలు, వెనకబడిన పేద వర్గాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరూ తినడానికి ఆహారం కావాలని చెప్పని ఇలాంటి గిడ్డంగుల్ని బాబు జగజ్జన్ రావు గారి ద్వారా అంబేద్కర్ ఆలోచన విధానంతో అమలు చేసిన వ్యక్తి. అదేవిధంగా మొట్టమొదటిగా ఈ దేశంలో అప్పటి వరకు ఎడ్డుతోనో లేకపోతే దున్నపోతులతోనో మరి వ్యవసాయాన్ని చేసే క్రమంలో మొట్టమొదటిసారిగా ట్రాక్టర్ ని ఈ దేశంలో తీసుకొచ్చి వినియోగించి బాబు జగజ్జన్ రావు ద్వారా అంబేద్కర్ ఆలోచన విధానంతో వ్యవసాయానికి పనిముట్లు తీసుకొచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి వ్యవసాయం చేయించి
రైతులకు లాభసాటి చేసిన వ్యక్తి ఆ రోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానం అని చెప్పని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి